అవయవాల మార్పిడితో పోలిస్తే ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ ఎందుకు సంక్లిష్టమైంది? ఊపిరితిత్తుల్ని మార్చిన తర్వాత వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా అధిగమిస్తారు? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్న తరువాత సుమారుగా 5 నుంచి 10 ఏళ్ల పాటు జీవించే అవకాశం ఉంటుంది. గుండె కాలేయం మార్పిడి చేయించుకున్న వాళ్లలో 70% మంది ఎలాంటి సమస్యలు లేకుండా జీవించే అవకాశం ఉంది. అదే ఊపిరితిత్తుని మార్పిడి చేయించుకున్న వాళ్లలో కేవలం 40% మంది మాత్రమే జీవించగలుగుతున్నారు. ఇందుకు ఇతర అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ల బెడద బాగా ఎక్కువగా ఉండడాన్ని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అవయవ మార్పిడి సర్జరీ తరువాత దాన్ని శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని తగ్గించే మందుల్ని నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు సహజంగానే ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే మిగతా అవయవాల మార్పిడి చేయించుకున్న వాళ్లతో పోలిస్తే ఊపిరితిత్తి మార్పిడి చేయించుకున్న వాళ్ళు సర్జరీ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ మిగతా ట్రాన్స్ప్లాంటేషన్ కంటే కొంచెం స్లోగా ఉంటుంది డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత 5 సంవత్సరాలు జరిగేటప్పటికి ఇలాంటి వాళ్ళు 100 మందిలో 65 నుంచి 70 మంది మాత్రం బ్రతుకుంటారు. మరి 10 ఏళ్ళు అయ్యేటప్పటికి దాదాపు 40 మంది సర్వ్ అవుతారు. మిగతా ఆర్గాన్స్లో 10 ఏళ్ళు అయ్యేటప్పటికి 70 నుంచి 80 మంది సర్వ్ అయి ఉంటారు. దీనికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఈ రిజెక్షను ఇన్ఫెక్షన్ అవకాశాలు లంగ్స్లో ఎక్కువ. ఇప్పుడు మనం ఎప్పుడైతే గాలి పీలుస్తామో బ్యాక్టీరియా గాలిలో ఉంటాయి, డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. మిగతా ఆర్గాన్స్ హార్ట్ కిడ్నీ అయితే బాడీ లోపల ఉంటాయి, ఇన్ఫెక్షన్ అట్లా డైరెక్ట్గా వెళ్ళదు. అందుకని వీటికి ఇన్ఫెక్షన్కి ఎక్కువగా ప్రోన్, అందుకని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళకి కొద్ది సంవత్సరాలు అయ్యేటప్పటికి ఊపిరితిత్తుల్లో స్లో రిజెక్షన్ వలన బ్రాంకియోలైటిస్ ఆబ్లిటరాన్స్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. దాంతో ఇప్పుడు మన లంగ్ పనిచేసే ఫంక్షన్ కెపాసిటీ స్లోగా తగ్గుతూ ఉంటుంది. కొత్త డ్రగ్స్ వస్తుంది, దాంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ ఇంకా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఇంకా కొన్ని సంవత్సరాల ఇంప్రూవ్మెంట్ రావచ్చు. మరి ఇలా కొంచెం సక్సెస్ రేటు మిగతా ఆర్గాన్స్ కంటే కాస్త తక్కువ కాబట్టి తర్వాత వాటికంటే కూడా ఇది సర్జికల్గా కూడా టెక్నికల్గా కూడా కొంచెం మోర్ డిఫికల్ట్ ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం. ఒక్కసారి ఊపిరితిత్తులు మన డోనార్ నుంచి తీసుకొచ్చిన తర్వాత 7 గంటల లోపలికి పనిచేసేటట్టు చేయాలి. ఇవి స్పంజ్ లాగా ఉంటాయి, ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా కూడా వాచిపోయి ఎడిమా లాగా వచ్చి అవి పనిచేయటం మానేస్తాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అవసరం. తర్వాత కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు కనుక కొద్ది వారాల్లో చనిపోయేటువంటి వాళ్ళు 5 ఏళ్ళు సర్వ్ అయినా, 10 ఏళ్ళు సర్వ్ అయినా, 15 ఏళ్ళు సర్వ్ అయినా చాలా లాంగ్ లైఫ్ కిందే మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్తో ఉంటుంది. అవసరమైతే ఆ రోజున రెండో పక్కన మళ్ళా మార్చుకుని మళ్ళా ప్రొసీడ్ అవ్వచ్చు. ఏంటంటే ఇంకా పైగా సైన్స్ ఎంతో ఎవాల్వ్ అవుతుంది. ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళటప్పటికి కొత్త రకాల టెక్నాలజీ రావచ్చు, కొత్త మెడిసిన్స్ రావచ్చు. మనం ఆ రోజు దాకా మీ పేషెంట్లను కాపాడేయాలంటే అటువంటి పేషెంట్స్కి ఈ రోజుల్లో ఊపిరితిత్తుల మార్పిడి ఒకటే సరైన ఆప్షన్ మనకి.